ఎవడరా నా కొడుకుని కొట్టింది? మోకాల దండం వేసింది ఏట్రా? ఇక్కడ నేను అడుగుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నారు. డబ్బులు కట్టే కదా చదివిస్తున్నాను, ఎందుకురా మోకాల దండం వేయించారు? ఎవడరా కొట్టింది? ఈడా ఈడా ఈ పంతులా? ఈ పంతులా? అదిగో ఆయనే. నువ్వు ఉండరా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తా? మోకాల దండం వేయిస్తావా? స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి. అన్న మీద చేస్తామంటరా? బయటికి పండి, స్కూల్ రా ఇది. పొమ్మంటున్నాను కదా. రాటు తింటా. హలో, పోలీస్ స్టేషన్. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదు అనే బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరు స్కూల్లోకి వెళుతున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు, అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారాల ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చేస్తావా? వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా కుస్తీ మాస్టర్వా? ఏ లెవెల్ ఎరగ తీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్ తో మర్యాద లేకుండా. స్టేషన్ కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్. మీరు ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలీదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి ఎక్కండి.